హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా. సో దీనికి సంబంధించి మనము ఈరోజైతే జస్ట్ ఒక 5 minutes అయితే మాట్లాడాలని అనుకుంటున్నానండి. సో ఫస్ట్ మన ఛానల్ చూసుకున్నట్లయితే ఈరోజు 90,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. 90,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే దాదాపు 1 lakhకి దగ్గరలో ఉన్నారు. సో ఈ 90,000 మందికి సంబంధించి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ నుంచి కానీ లేకపోతే మిడిల్లో కానీ ఒక్కోసారి ఫాలో అవుతూ ఉన్నారు కదా. సో మీ అందరికీ మన ఛానల్ వచ్చేసి ఏ విధంగా యూజ్ అవుతుంది, సో మన ఛానల్ వల్ల యూజ్ ఉందా లేదా, అలాగే టెక్స్ట్ బుక్స్ మొత్తం మనం కవర్ చేస్తున్నామా లేదా అనే దానికి సంబంధించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఛానల్ వచ్చేసి మీకు ఎలా యూజ్ అవుతుందని, అలాగే కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఇప్పటి వరకు కూడా నేను సబ్స్క్రైబర్స్ గురించి అయితే నేను ఎప్పుడు వీడియో అయితే చేయలేదు. అంటే 50,000 అయ్యారు, 75,000 అయ్యారు, ఇలా నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీ ఛానల్ టెట్ డిఎస్సికి యూజ్ అవుతుందా లేదా, మీరు టెక్స్ట్ బుక్లో కవర్ చేస్తున్నారా లేదా, లేదా బయట పబ్లికేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారా అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయడానికి, అలాగే మన ఛానల్ మీకు యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. సో మీ యొక్క కామెంట్స్ అంటే మన ఛానల్లో యూజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. దాంతోపాటుగా మనం టెక్స్ట్ బుక్లోటే కవర్ చేస్తున్నామా లేదా అనేసి కూడా చెప్పండి. మనకు ఎవరైతే టెట్గా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే రెఫరెన్స్ అండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మనకు రెఫరెన్స్ అనమాట. వితౌట్ అంటే ఎనీ పబ్లికేషన్స్ వచ్చేసి రెఫరెన్స్ కాదండి. ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్గానే మన ఛానల్లో అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసండి. ఇక్కడ మన ఛానల్లో ఓన్లీ నేను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్సే ఉన్నాయండి. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషను, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే గ్రామర్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకొని నేను బిట్స్ కూడా ఇస్తున్నాను. అది ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసండి. ఫస్ట్ లెసన్ చెప్తాను. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఫస్ట్ లెసన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెసన్స్ అయిపోగానే దానికి సంబంధించిన గ్రామర్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, ఇలా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా. సో కాబట్టి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట, ఈ మేడం బిట్స్ పెడుతున్నారు, సో ఇవి టెక్స్ట్ బుక్లోటియా కాదా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా పెడుతున్నారా, ఇవి చదువుకోవడం వల్ల యూజ్ అవుతుందా లేదా అనేసి కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో నేను ఏ బిట్స్ చెప్పినా సరే టెక్స్ట్ బుక్లోటియే చెప్తానండి. ఎందుకంటే డిఎస్సికి కానీ టెట్కి కానీ మనకు బెస్ట్ రెఫరెన్స్ అనగానే ఏ పబ్లికేషన్స్ అవసరం లేదండి, టెక్స్ట్ బుక్కే. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లెసన్సే ఉన్నాయండి మన ఛానల్లో. ఆ లెసన్స్, ఆ గ్రామరు, నెక్స్ట్ దానికి సంబంధించిన బిట్సే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా జరిగినటువంటి బిట్స్ అవేనండి నేను అన్నీ పెట్టింది కూడా. సో ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలుసు ఆల్రెడీ. సో మీరు కొత్త వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ నేను టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రమే ఇస్తానండి. సో మిగతా ఎక్స్ట్రా అనేది ఇవ్వండి, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్కే అవసరం కాబట్టి టెక్స్ట్ బుక్లో పిన్ టు పిన్ మీకు బిట్స్ ఇవ్వడానికి చూస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఛానల్లో చాలా వరకు కూడా మీకు టెట్ రాసే ఉంటారు. సో డిఎస్సి అనేది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పడలేదు. సో ఎప్పుడు కూడా టెట్ ఎగ్జామ్సే ఉన్నాయి కాబట్టి ఈ 4 yearsలో. సో మీకు ఎలా యూజ్ అయిందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది అండి ఈరోజు జస్ట్ తెలుసుకుందామని మాత్రమే ఇలా వీడియో చేస్తున్నాను. మీ కామెంట్ అయితే పెట్టండి, అంటే యూజ్ ఉంటుందా లేదా, టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఎలా కవర్ చేయాలి అనేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో అలాగే కొత్త వాళ్ళు మీకు కనుక ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టెట్గా డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాక్టీస్ బిట్స్, కంటెంట్, మెథడ్స్, జీకే అన్నీ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్స్ అడ్వాన్స్గా.
సో కామెంట్స్ అయితే చేసేయండి, చూద్దాం ఒకసారి మన ఛానల్ యూజ్ అవుతుందా లేదా అనేసి.